ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 20 తేదీలో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ మెగా ఆక్షన్ అంచనాలకు మించి సాగిందని చెప్పొచ్చు. ఈ వేలంలో మొత్తంగా 182 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు అయితే కొనుగోలు చేశాయి. వారి కోసం ఏకంగా దాదాపుగా 639 కోట్లను ఈ ఫ్రాంచైజీలన్నీ ఖర్చు పెట్టాయి. ఈ మెగా వేలంలో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే గత 17 సీజన్ల నుంచి ప్రతిసారి ఫేవరెట్ బరిలోకి దిగి కప్పునైతే అందుకోలేకపోతుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మరి ఈసారి వేలంలో ఆర్సీబీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పొచ్చా లేదా? ఆర్సీబీ జట్టు స్టార్ ప్లేయర్ల కోసం పోటీ పడకుండా పటిష్టమైన జట్టు కోసం ఆర్సీబీ అయితే తీవ్రంగా శ్రమించిందని చెప్పొచ్చు. గతంలో స్టార్లను నమ్ముకుని టైటిల్ అందుకోలేకపోయింది బెంగళూరు. అయితే ఈసారి బెంగళూరు మేనేజ్మెంట్ తమ ప్రణాళికలను అయితే మార్చుకుంది. స్పష్టమైన వ్యూహాలతో మిడిల్ ఆర్డర్ను కూడా బలోపేతం చేసింది. పవర్ ప్లేలో వికెట్లు సాధించేలా అనుభవం ఉన్న ప్లేయర్లను తీసుకుంది. ఇక డెత్ ఓవర్లో స్పెషలిస్ట్ బౌలర్లను సొంతం చేసుకుంది. స్పిన్ను కూడా బలోపేతంగా మార్చుకుంది. ఫినిషర్లను కూడా వేలంలో సొంతం చేసుకుంది. ఇవన్నీ ఆర్సీబీకి కలిసొస్తాయి లేదా? అలానే ఆర్సీబీ దూకుడుగా వ్యవహరించకుండా మెగా వేలంలో ఏకంగా 75 లక్షలనైతే మిగిల్చుకుంది. ఇదే కాకుండా ఆర్సీబీ 2 ఆర్టీఎంలను ఉపయోగించనే లేదు. అయితే మహమ్మద్ సిరాజ్ని, గ్లెన్ మ్యాక్స్వెల్ని, విల్ జాక్సన్ను ఆర్టీఎంతో ఆర్సీబీ సొంతం చేసుకోలేదని చాలా అయితే విమర్శలు వచ్చాయి. కానీ బెంగళూరు ఫ్రాంచైజీ అయితే స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగింది. అందుకే మాజీల్ని తిరిగి దక్కించుకోలేదని అర్థమవుతుంది. విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజిత్ పటిదార్లతో ఆర్సీబీ టాప్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. టాప్ ఆర్డర్కు బ్యాకప్గా దేవదత్ పడిక్కల్ అయితే ఉన్నాడు. లివింగ్ స్టోన్, కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్తో మిడిల్ ఆర్డర్ కూడా బలోపేతంగా మారింది. జితేష్, డేవిడ్ ఫినిషర్ పాత్రనైతే పోషిస్తున్నారు. మిడిల్ ఆర్డర్కు బ్యాకప్గా జాకోబ్ బెతెల్, రెమోరియా షెఫర్లు ఉన్నారు. ఇక పవర్ ప్లే బాధ్యతలను అనుభవజ్ఞులు భువనేశ్వర్ కుమార్, హెజల్వుడ్ అందుకునున్నారు. మిడిల్ డెత్ ఓవర్ల బాధ్యతలను రసిక్ సలాం, యష్ దయాల్ చూసుకుని ఉన్నారు. కృణాల్ పాండ్యాతో ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మ స్పిన్నర్లుగా కొనసాగుతున్నారు. మొత్తంగా విరాట్ కోహ్లీ తిరిగి సారథ్య బాధ్యతలు అందుకోవచ్చేమని అనిపిస్తుంది. మరి మీ యొక్క అభిప్రాయంలో ఆర్సీబీ జట్టు ఈ యొక్క టీంతో కప్పు కొట్టగలదా లేదా? మరి ఈ యొక్క టీం వీక్గా ఉందా లేదా స్ట్రాంగ్గా ఉందా? వీటి గురించి కామెంట్స్ అయితే చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి.